హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వీడియో అండి. ఇదేంటంటే మా అమ్మ కొత్త స్టవ్ కొన్నదనమాట. దానికి కొత్త స్టవ్ వెలిగించడానికి ఆడపడుచులందరినీ పిలిచింది. అంటే మా నాన్నకి చెల్లెళ్ళు, మా మేనత్తల్ని, మమ్మల్ని, మా అక్కని, నన్ను, మా ముగ్గురు మేనత్తలు అనమాట. అంటే అందరం ఉంటే బాగుంటుంది కదా, ఏదో సరదాగా అన్నట్టు అందరినీ పిలిచింది. మా ఇద్దరు మేనత్తలు, మా అక్క, నేను. అయితే ఇంకో మేనత్త ఉంది, మాకు పెద్ద మేనత్త. తను రాలేదన్నమాట, వేరే ఊర్లో ఉండటం వల్ల. మేమందరం లోకల్లోనే కాబట్టి అందరం వచ్చాము. ఇలా స్టవ్ వెలిగించడానికి ముందు ఫస్ట్ ఇలా ముగ్గేసేసి అందరం పసుపు కుంకుమ వేసాము. ఏదో సరదా కోసమే అండి. స్టవ్ వెలిగించడం కూడా ఫంక్షన్ లాగా కాకుండా ఏదో సరదాగా అందరూ ఆడపిల్లలు వస్తే బాగుంటుంది కదా అన్నట్టు మా అమ్మ వాళ్ళు ఇలా పిలిచారనమాట. అంటే అమ్మ వాళ్ళు పెద్దోళ్ళు, అమ్మ నాన్న పెద్దోళ్ళు అనమాట. ఇంటికి అప్పుడప్పుడు అలా పిలుస్తుంటారు అందరినీ, మా బాబాయిల్ని, మేనత్తల్ని, మమ్మల్ని. ఊరికే సరదాగా అప్పుడెప్పుడు ఎప్పుడో ఒకసారి అలా కలుస్తుంటాం. మా అమ్మ అన్నమాట ఇప్పుడు అక్కడ మధ్యలో ముగ్గేసేది. మా అమ్మ పక్కన ఆడపడుచులు, అంటే మా మేనత్తలు. ఇలా ముగ్గేయటం అయిపోయాక మా అమ్మ ఆడపడుచులందరికీ పసుపు రాసింది. తను మా రెండో మేనత్త, పసుపు రాయించుకునేది. తన పక్కన ఉన్నది చిన్న మేనత్త అనమాట. మా అమ్మ ఇక్కడ పసుపు రాస్తుంటే అక్కడ మా అక్కను, ఇంకో మా చిన్న మేనత్త స్టవ్ ఫిట్ చేస్తున్నారు. ఇద్దరు కొత్త స్టవ్ కదా, ఇది తీసేసి పెడుతున్నారనమాట. ఫిట్ చేస్తున్నారు, పాతది తీసేసి కొత్తది పెడుతున్నారు. ఇలా స్టవ్ ఫిట్ చేశాక దీనికి ముగ్గేసి చక్కగా పసుపు, కుంకుమ, పూలు అవన్నీ పెట్టేసాము. పాలు పొంగించడానికి మా అక్కేమో పాలు పేపర్లో పోస్తుంది అనమాట. మా మా అక్క దండం పెట్టుకొని స్టవ్ వెలిగిస్తుంది. ఇలా స్టవ్ వెలిగించి అందరం కలిసి పాలు పొయ్యి మీద పెట్టాము. ఆ తర్వాత పాలు పొంగి వచ్చాక అందులో బియ్యం వేసామన్నమాట. అంటే మేము పాలు తాలికలు చేసాము, మామూలుగా ఊరికే ఫార్మాలిటీకి కొంచెం పరమాన్నం చేసాము. ఒరిజినల్ వాయిస్ పెడదామంటే అండి ఎంత గోలగోలగా ఉందన్నమాట. అసలు ఇంకా మా మేనత్తలు మేము కలిస్తే ఎంత జోకులు వేసుకుంటూ బాగా హడావుడిగా ఉంటుంది అనమాట. ఇలా పాలు పొంగి వచ్చాక అందులో బియ్యం వేసాము. ఆ తర్వాత పాల తాలికలు కూడా చేసేసామన్నమాట. చికెన్ ఫ్రై చేసి ఏం చేస్తున్నావు, ఏం వంటలు చేసినా చూపి. బిర్యానీ చేసాము, చికెన్ చేసాను, నాటుకోడి చికెన్, బ్రాయిలర్ చికెన్. ఏది బిర్యానీ చూపి. పాల తాలికలు. ఈవినింగ్కి అమ్మ మళ్ళీ గారెల పప్పు నానేసేసి ఈవినింగ్కి గారెలు చేసిందనమాట. లంచ్ అయిపోయాక మా అమ్మకి చాలా ఓపిక అండి, చక్కగా వంటలు చేస్తారు అమ్మ నాన్న ఇద్దరు కలిసి. ఇంక ఇలా గారెలు చేసేసి ఇంకా గారెలు తినేసి మేము టీ తాగేసి అందరం ఎటోళ్ళం అటు వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ ఫ్యామిలీ అందరం అప్పుడప్పుడు అలా కలుస్తుంటే సరదాగా ఉంటుందండి.